అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్ అని అంటున్నారు. సో మేల్ వచ్చేసి 20 నుండి 45 సంవత్సరాలు, ఫీమేల్ వచ్చేసి 18 నుండి 40 సంవత్సరాలు. ఓటీటీ వెబ్ సిరీస్ అంటున్నారు. కంటెంట్ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ అని అంటున్నారు. షేర్ యువర్ ప్రొఫైల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అవి నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ మనం తెలుగు సినిమాలు చేస్తున్నాం, ఇందులో తెలుగు నటులకి ప్రాధాన్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకు సార్ అలాగా అని అడగడం జరిగింది. అండ్ అందులోనూ ముఖ్యంగా తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లుగా పెట్టుకోవడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించరు అనేటం కూడా అడగటం జరిగిందండి. దానికి తప్పకుండా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను చేసిన ఒక సినిమా అండి, అందులో మేము కావాలి 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 అని చెప్పి ఒక తెలుగు అమ్మాయిని ఎతికి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాం. ఆ అమ్మాయి ఏంటి అంటే, ఆ అమ్మాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి వచ్చింది. నేను తెలుగు అమ్మాయిని సార్, నాకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ, నాకు కొంచెం ఐ కేమ్ ఫ్రమ్ టిపికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనే టైప్లో చెప్పుకుంటూ వచ్చింది. సో మనకేంటంటే సినిమాకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి. మీకు అర్థం అవడం కోసం ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారేదైన ఒక సినిమాలో సమంత గారు అండ్ ప్రణీత గారు ఇద్దరు కూడా ఒక పబ్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి అని అనుకుంటారు. అలాంటి ఒక సందర్భంలో మేము పబ్కి వెళ్ళి వస్తామంటే అందులో నదియా గారు ఏం చేస్తారంటే ఒక మార్కర్ పెన్ తీసుకొని సమంత గారి థైస్ మీద ఒక లైన్ గీసి ఇది నాకు కనిపించకూడదు అంటారు. అంటే ఏంటి మమ్మీ, చెరిపేసుకొని రమ్మంటావా అంటే, తెలివితేటలు చూపించుకో, దానికంటే పొడుగున్న ఫ్రాక్ వేసుకొని రా అని అంటారు. అంటే ఆవిడ ఆల్మోస్ట్ మోకాళ్ళ పైకి ఫ్రాక్ వేసింది. ఇది అంత అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, అంత టెండర్గా కూడా ఉండకపోవచ్చు. కానీ ఈ కొత్తగా వచ్చే అమ్మాయిలు ఏం చేస్తుంటారు అంటే, సార్ నేను మోకాళ్ళ కిందకైతే నేను డ్రెస్సులు వేస్తాను, నేను ఇలాగ ఎక్స్పోజ్ చేయలేను. మనకి సమంత లాంటి ఒక వ్యక్తి అలాంటి ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి వేయడానికి ప్రిపేర్గా ఉన్నారు. ఆవిడ ఎంత పెద్ద స్టార్ అనేది మనకు తెలుసు. ఇప్పుడు తమన్నా గారు ఇది F2 కోసం బికినీ వేశారు, అనుష్క గారు బిల్లా కోసం బికినీ వేశారు, అలాగే నయనతార గారు, ఆల్మోస్ట్ చాలా పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ హైలీ టాలెంటెడ్ విత్ దేర్ యాక్టింగ్ స్కిల్స్. కనీసం సినిమాకి ఒక ₹1 కోటి పైన తీసుకునే రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు కూడా బేస్డ్ ఆన్ ద కథ రిక్వైర్మెంట్ బట్టి ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికైనా ప్రిపేర్డ్గా ఉన్న టైంలో మనకి కనీసం ఒక నేమ్ కానీ ఫేమ్ కానీ ఏమీ లేవు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మనం కథకు తగ్గట్టు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అనేది మనకి ముందే డైరెక్టర్ చెప్తారు. అలాంటివి చెప్పినప్పుడు మీరు వేసుకోవడానికి ప్రిపేర్డ్గా లేనప్పుడు ఓకేనండి, విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు, మళ్ళీ కాల్ చేయరు. ఎందుకు అంటే ఇక్కడ సినిమా ఈజ్ అబౌట్ బిజినెస్ అండి. సినిమా మామూలుగా థియేటర్కి ఎందుకు వస్తారు ఆడియను? ఇప్పుడు మనం సింపుల్ థింగ్ ఏంటంటే, మన ఊరు పొలాల్లో కూడా మనం వెళ్ళి 4-5 డ్యాన్స్ మూమెంట్స్ చేసేసుకొని అక్కడ కూడా షూట్ చేసేసి దాన్ని మనం సినిమాలో రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకు ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నాం? ఎందుకు అక్కడ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పర్మిషన్స్ తీసుకొని అక్కడ రోడ్ల మీద షూట్ చేసుకొని అక్కడ ఈఫిల్ టవర్స్ ముందు షూట్ చేసుకొని ఎందుకు మళ్ళా డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేస్తున్నాం? ఎందుకు అంటే థియేటర్కి వచ్చే ఆడియన్కి అతను పెట్టే 100, 150, 200, 250, 300, 400, 500 వాట్ ఎవర్ ద మనీ ఈజ్ కీపింగ్, దానికి అతనికి కంటికి ఇంపుగా ఉండే కొన్ని చూపించాలి. సో అలాగే మన కథకు తగ్గట్టు ఒక అందమైన హీరోయిన్ ఇంకా అందంగా చూపించాలి. అలా చూపిస్తేనే వస్తారు. ఇప్పుడు మీరు నన్ను ఏమడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ అంటే, సార్ అంతా బాగానే ఉంది, మరి రంగస్థలం లాంటి సినిమా రంగస్థలం తర్వాత ఎన్ని రంగస్థలాలు వచ్చినాయి? ఉయ్యాల జంపాల లాంటివి చూసారు. ఉయ్యాల జంపాల తర్వాత దగ్గర ఒక నాకు తెలిసే ఒక 20-30 ఉయ్యాల జంపాలాలు స్టార్ట్ అయినాయి. మరి ఒక్కటి కూడా ఎందుకు సక్సెస్ కాలా? అంటే ఫ్లూప్లో ఎక్కడో ఒకటి సక్సెస్ అవటం తప్పించి మిగతా వాటి అన్నిటికీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటున్నాయో, నేను అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు, నేను అందరికీ చెప్పేది ఒకటే, మీకు ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేను ఇలాగే యాక్ట్ చేస్తాను, నేను ఇంతకు మించి చేయను, నాకు ఇంతకు మించి రాదు అనుకునే టైప్లో ఉన్నట్లయితే ప్లీజ్ డోంట్ కమ్ టు ది ఇండస్ట్రీ. నో వన్ ఈజ్ ఫోర్సింగ్ యూ టు బీ ఇన్ ఇండస్ట్రీ. ఎవ్వరు కూడా మిమ్మల్ని బలవంత పెట్టట్లే ఇక్కడ ఉండమని, ఇలా ఇక్కడ చేయమని. కానీ ఇక్కడ చేయాలి అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మాత్రమే మీరు యాక్ట్ చేయాలి. అలా కాకుండా మీకు నచ్చినట్టు మీరు యాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఇక్కడ చచ్చిపోవడానికి వస్తేనే బ్రతకడానికి ఒక అవకాశం వస్తుంది.
అలా కాకుండా ట్రై చేద్దాం అనుకొని వచ్చినట్లయితే ఎవడు సక్సెస్ కాలేడు. అలా చచ్చిపోదాం అనుకొని వచ్చి ఇది చేసిన వ్యక్తుల్లోనే మనకి రవితేజ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు, నిఖిల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 1 ఇయర్ మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాను, వర్కౌట్ అవ్వట్లేదు అనే టైప్లోనే చాలామంది ఉంటారు. సో నేను అదే చెప్తాను, ఎప్పుడైనా కానీ మీరు ఇది అనుకొని మీకు ఇది చేసుకున్నట్లయితే బాగుంటుంది. అండ్ దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చేసిన సినిమాలో సరే అని ఒక అమ్మాయికి మనం తెలుగు అమ్మాయి అని పెట్టుకున్న కాడి నుండి ఏంటంటే, ఒక రోజుకి కనీసం 10 నుండి 15 మంది ప్రతిరోజు, మనకి 70 డేస్ ఏమో షూట్ జరిగితే ప్రతిరోజు ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతిరోజు షూట్ లొకేషన్కి వచ్చేవాళ్ళు. మనకి ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్లో బడ్జెట్స్ అనేవి ఉంటాయి. అందులో మనం ప్రొడక్షన్కి ఏం చెప్తాము, అరే బాబు మనకి ఎవ్రీడే 50 to 70 ఉంటారా, ఇంతమందికి మనకి నువ్వు ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యలో టీ కాఫీలు, జ్యూసులు, ఒకవేళ సమ్మర్ కాబట్టి రాగి జావ, నిమ్మరసం ఇలాంటివన్నీ ఇవ్వాలి అనే టైప్లో ప్రొడ్యూసర్ ఒక బడ్జెట్ వేసుకొని వస్తాడు. అంటే ఒక ప్లేట్గా, అంటే ఒక మనిషికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ కాఫీలు, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ టీ కాఫీలు, జ్యూసులు, ఈవినింగ్ స్నాక్స్, వీటన్నిటికీ కలుపుకొని బిస్కెట్స్కి మొత్తం కలుపుకొని ఒక బడ్జెట్, ఒక ప్లేట్కి ఇంత, ఒక 400 500 బడ్జెట్ వేసి ఇస్తాడు. జూనియర్ ఆర్టిస్ట్కి అయితే ఒక బడ్జెట్, డైలాగ్ ఆర్టిస్ట్కి అయితే ఒక బడ్జెట్, ఒక పెద్ద ఆర్టిస్టులకి వాళ్ళకి అయితే ఈ బడ్జెట్, ప్రొడ్యూసరు, మేనేజరు, డైరెక్షన్ టీము ఇలాంటి వాటన్నిటికీ కలిపి ఒక బడ్జెట్ వేసిస్తాడు. ఆ బడ్జెట్ వేసి ఇచ్చిన తర్వాత రోజుకి కనీసం 10 మంది 15 మంది ఎక్స్ట్రా వస్తున్నారు అనుకోండి, వాడు వెళ్ళి ప్రొడ్యూసర్కి ఏం చేస్తాడంటే, హీరోయిన్ గారి కోసం రోజుకి ఇంతమంది వస్తున్నారు సార్, మరి ఈ బడ్జెట్ ఎవరి నుండి తీసుకోను, నేను నాకేం సంబంధమయ్యా హీరోయిన్ కోసం వస్తున్నప్పుడు అంటే, అవునా సార్ అని వాడు హీరోయిన్ కోసం వచ్చిన వాళ్ళ ఎవరికి కనీసం టీ కాఫీలు ఇవ్వలేదు అనుకోండి, కనీసం వాటర్ బాటిల్ ఇవ్వలేదు అనుకోండి, వాటర్ బాటిల్ కూడా వాడు కొంటేనే వచ్చింది, ఫ్రీగా రాలా. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో దీనికి అయ్యే ఖర్చు అనేది అన్నిటికి మించుంది అనుకోండి, ఎందుకు వచ్చిన బాధ అనే టైప్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సందర్భంలో ముంబై ఆడిషన్స్ కోసం వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు మాకేంటి, లిటరల్గా అమ్మాయిలు, సార్ మాకు ₹1 కూడా ఇవ్వద్దు, మాకు మీ కన్వీనియంట్కి తగ్గట్టు మేము యాక్ట్ చేస్తాము, మాకు ఒక చిన్న రూమ్ ఇచ్చినా కానీ అందులో అడ్జస్ట్ అవుతాము అనే టైప్లో మాట్లాడడం జరిగింది. నేను ఆ అమ్మాయిని అడిగాను, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి, ఇంత కన్విన్స్ అయ్యి యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇక్కడ కనీసం ఇది షాపింగ్ మాల్స్కి మోడల్స్గా కూడా పనికిరాని అమ్మాయిల్ని తీసుకుని వెళ్ళి మీరు అక్కడ స్టార్ హీరోయిన్స్ చేస్తున్నారు, అక్కడ మీ స్టార్ హీరోస్తో యాక్ట్ చేయడం తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఎవరైతే స్టార్స్ ఉన్నారో షారుఖ్, సల్మాను ఇలాంటి వాళ్ళందరితో కూడా వాళ్ళు యాక్ట్ చేసి కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు సార్. మీరు ఇనీషియల్గా తీసుకెళ్లేటప్పుడు మా దగ్గర తినడానికి తిండి లేకపోవచ్చు, కానీ మీరు నాకు పంపించేటప్పుడు మీరు మమ్మల్ని స్టార్ని చేసి పంపిస్తున్నారు. సో దట్ నేను మీ దగ్గర 1-2 సినిమాలకు తలదించుకుని ఉంటే 3వ సినిమా నుండి మీరే నాకు మంచి రెమ్యునరేషన్స్ ఇస్తారు కదా అనే టైప్లో చెప్పడం జరిగింది. మనకు అక్కడ ఎంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎంత అరగెన్స్ని భరించాల్సిన అవసరం ఏంటి అనేది నా పాయింట్. సో నేను మీ అందరికీ అదే చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ ఎవడైనా కానీ వాడి కన్వీనియంట్కి తగ్గట్టు పని చేస్తాడు తప్పించి, డబ్బులు పెట్టేవాడు అవతల వాడి కన్వీనియంట్కి తగ్గట్టు పని చేయడు అనేది మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి చెప్పాను కదండి, మేల్ 20 నుండి 45, ఫీమేల్ 18 నుండి 40 ఈ ఏజ్ గ్రూప్స్లో మీరు ఉన్నట్లయితే ఓటీటీ వెబ్ సిరీస్లో మీరు యాక్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే వీళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7993084147. ఐ రిపీట్ 7993084147. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.